పాలియేటివ్ కేర్ సంబంధించి ఇంకా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే పాలియేటివ్ సెంటర్స్ కూడా ఇంకా పెరగాల్సిన అవసరం చాలా ఉంది. ఇవి రెండిట్లో కూడా మనం అవేర్నెస్ పెంచడం కోసం సెంటర్స్ పెరగటం, అవేర్నెస్ పెరగటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు కూడా మీ వంతు మీరు ప్రయత్నం మీరు చేస్తున్నారు. అయితే ఈ పాలియేటివ్ కేర్ అనేది ఎక్స్పెన్సివా, అందుబాటులో ఉంటుందా? సార్, ఎక్స్పెన్సివ్ అనేది అసలుకే కాదండి. బేసికల్లీ ఈ పాలియేటివ్ కేర్ వల్ల మన ఎక్స్పెన్సెస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక పేషెంట్ ఇప్పుడు మీకు దీని నొప్పి అని కాదండి, పేషెంట్ ఇప్పుడు ఉన్నారు, వీళ్ళకి బతికే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మరి ఇమీడియట్గా పేషెంట్ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, డాక్టర్ చెప్పారు మీకు బతికే అవకాశాలు, మరి ఏం చేయాలి సార్, మరి ఇట్లా మేము ఎలా మేనేజ్ చేయాలంటే డాక్టర్స్ చెప్తారు ఈ పేషెంట్ని మనం ఐసీయూలో పెడితే ప్రస్తుతం ఈ ఇబ్బంది నుంచి తగ్గించవచ్చు అని చెప్పొచ్చు. డాక్టర్ ఎప్పుడైనా కానీ పేషెంట్ బెటర్ అవ్వాలని చూస్తారు. కొన్నిసార్లు ఆ విషయం పేషెంట్కి కమ్యూనికేట్ అవ్వకపోవచ్చు. మధ్యలో డాక్టర్స్ కమ్యూనికేట్ చేస్తారు, పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదండి ఐసీయూలో పెట్టినా కానీ. మరి వెంటిలేటర్ నుంచి తీసేస్తే పేషెంట్ శ్వాస ఆడడం కూడా కష్టం, చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి భయంతో పేషెంట్ ఏమంటారు, లేదు మీరు వెంటిలేటర్ నుంచి తీయకండి, మేము ఇంత కొంత ఖర్చు చేసి ఇంకా ఆయన కంటిన్యూ చేద్దాం. సో అల్టిమేట్లీ ఒక చిన్న సన్నని దారంతో పేషెంట్ వేలాడుతున్నారు, ఆయన్ని చెయ్యి పట్టుకుని పైకి తీసుకొచ్చే పరిస్థితిలో డాక్టర్స్ ప్రయత్నం చేసినా కానీ వర్క్ అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితిలో అంటే నాట్ ఫర్ ఎవ్రీబడి అండి, ఐసీయూ ఆర్ దేర్ ఫర్ ఎ రీజన్. ఐసీయూస్ ఉన్నాయంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఎవరికైతే క్యూరబుల్ కండిషన్స్ ఉన్నారో ఆ పర్టికులర్ పాలియేటివ్ కేర్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐసీయూ. సో పాలియేటివ్ కేర్ సెంటర్ అనేది టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఐసీయూ. ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నారు, సపోజ్ ఆ పేషెంట్ హ్యాస్ ఎ హెడ్ ఇంజురీ, ఆ పర్టికులర్ ఫేజ్లో వాళ్ళకి కొద్దిగా వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తే మళ్ళీ పేషెంట్ రికవర్ అవుతారు. ఆ తర్వాత పేషెంట్ కెన్ లీడ్ దేర్ లైఫ్. ఆర్ ఒక ఆస్మా పేషెంట్ ఉన్నారు, సడన్గా బాగా ఎక్కువ సివియారిటీ ఆఫ్ బ్రీతింగ్ వల్ల వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, ఆ పర్టికులర్ ఫేజ్లో వెంటిలేటర్ సపోర్ట్, ఐసీయూ సపోర్ట్ ఇస్తే వాళ్ళు అక్కడ నుండి కోలుకుని బయటకు రాగలుగుతారు. అంటే మాకు ఈ పాలియేటివ్ కేర్ ఖర్చు ఎంత అవుతుంది? చాలా తక్కువ సార్. మాకు పాలియేటివ్ కేర్ ఒక సెటప్ చేయాలంటే మాకు ఖర్చు కన్నా కంపాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపాషన్ కూడుకున్న డాక్టర్స్. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా ఇది? ఓన్లీ పెద్ద పెద్ద డబ్బున్న రిచ్ వాళ్ళకైనా, డబ్బున్న వాళ్ళకైనా? చాలా సామాన్యులు కూడా అందుబాటులో ఉండేలాగా పాలియేటివ్ కేర్ ఇవ్వచ్చు. మనకు కావాల్సింది బేసిక్ పెయిన్ మెడికేషన్స్. కొన్నిసార్లు ఆ పెయిన్ మెడికేషన్స్ రోజుకి 100 రూపాయల్లో కూడా ఖర్చు లోపల అయిపోతాయి. దానికి తగ్గట్టు కొన్నిసార్లు కాకపోతే మనం మెడికేషన్స్ ఇద్దామన్నా కానీ క్యాన్సర్ చాలా ఉధృతంగా ఉండడం వల్ల కడుపులో ఆహారమే వెళ్ళలేని పరిస్థితిలో మెడికేషన్ ఇవ్వడానికి మనకి ఇబ్బంది పడతారు. ఇచ్చినా కానీ మింగే అవకాశం లేదు, వాళ్ళకి అబ్జర్వ్ అయ్యే అవకాశం లేదు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్టిక్కర్స్ అంటారు, ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అంటారు. సో మన నోటి ద్వారా తీసుకునేది మందు ఎట్లయితే అబ్జర్వ్ అయ్యి మనకి రిలీఫ్ వస్తుందో, ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అంటే స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి ద్వారా చర్మం లోపలికి వెళ్ళి అవి వాటి మందుని మెల్లగా రిలీజ్ చేసి నొప్పి తగ్గిస్తాయి. సో ఈ మెడికేషన్స్ కొద్దిగా మీకు రోజుకి అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ అట్లా ఖర్చులు అవుతాయి. కానీ ఇంతకు మించి మీకు ఎగ్జార్బిటెంట్గా మీకు ఒక ఐసీయూలో మీరు పెట్టే 50,000 రోజుకి అలాంటి అంత ఖర్చుల్లో కాదు. మ్యాక్సిమం 1000 రూపీస్ పర్ డే ఖర్చు లోపల వీ కెన్ గివ్ కంఫర్టబుల్ లైఫ్ టు ఆర్ పేషెంట్స్. సో పాలియేటివ్ కేర్ అనేది ఏమైనా డబ్బున్న వాళ్ళకే కాదు, సామాన్యులకు కూడా పాలియేటివ్ కేర్ అందుబాటులో ఉంది అని మీరు చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మెర్సీ కిల్లింగ్ అని ఒకటి, అది మీకు తెలిసిన సబ్జెక్టే కదా. చాలామంది బాధపడేవాళ్ళు, వెళ్ళిపోవాలనుకునేవాళ్ళు, అంటే జబ్బు వల్ల వెళ్ళిపోవాలనుకోవటం కానీ, లేకపోతే ఇంట్లో ఇబ్బందుల వల్ల వెళ్ళిపోయే కానీ, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, వాళ్ళు మెర్సీ కిల్లింగ్కి కలెక్టర్కి వరకు అప్లై చేస్తారు. నేను వెళ్ళిపోవడానికి అఫిషియల్గా నాకు అవకాశం ఉండను, వాళ్ళే కౌన్సిలింగ్ వెళ్ళకుండా కౌన్సిల్ చేస్తారు. సో ఇప్పుడు మెర్సీ కిల్లింగ్ అప్లై చేసే వాళ్ళకి ఇక్కడ పాలియేటివ్ కేర్ ఒకటి ఉంది అని చెప్పేసి కూడా ఆ మెర్సీ కిల్లింగ్ దానికి కూడా ఇది ఆపడానికి పాలియేటివ్ కేర్ ఉపయోగపడుతుంది కదా. రైట్ సార్. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది సమాజంలో చాలా మందికి దీని గురించి అవగాహన కూడా చాలా తక్కువగా ఉంది అండ్ చాలా రిలవెంట్ క్వశ్చన్ ఇది. సో చాలామంది డాక్టర్స్ కూడా నన్ను వచ్చి అడిగారు, ఇప్పుడు మీరు పాలియేటివ్ కేర్ స్టార్ట్ చేస్తున్నారు, మీకు మెర్సీ కిల్లింగ్ రిక్వెస్ట్ పెరిగిపోతాయి, చాలామంది వచ్చేసి నేను తట్టుకోలేకపోతున్నాను చంపేసేయండి అనుకుంటూ వచ్చి అడుగుతారు. సార్, మెర్సీ కిల్లింగ్ అనేది ఇంకా ఇండియాలో లీగల్ కాదు. బట్ వాట్ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా? గివింగ్ ఏ కంఫర్టబుల్ ఎండ్ ఆఫ్ లైఫ్ సిచ్యువేషన్ ఈజ్ లీగల్. అంటే దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎ పేషెంట్ అండి. పేషెంట్ హ్యాస్ ఎ రైట్ టు రిఫ్యూజ్ ట్రీట్మెంట్, పేషెంట్ హ్యాస్ ఎ రైట్ టు యాక్సెప్ట్ ట్రీట్మెంట్. ఒక పేషెంట్ సపోజ్ మీకు కండిషన్ ఉంది, దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు, మీరు హాస్పిటల్లో ఉండడమో లేకుంటే వెంటిలేటర్ మీద వెళ్ళడం అనేది
తాత్కాలికమైన ఒక ఆప్షన్ తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ కాదు అన్నప్పుడు పేషెంట్ హ్యాస్ ద రైట్ టు రిఫ్యూజ్ ద ట్రీట్మెంట్. నాకు వెంటిలేటర్ వద్దు, నన్ను కంఫర్టబుల్గా ఉంచండి అని అడిగే ఒక అవకాశం ఉంది పేషెంట్కి. సో ఆయన కంఫర్టబుల్గా ఉంచాలి అన్నప్పుడు మేము ఇచ్చే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా నొప్పి, నిద్ర, ఆయాసం మీద ఫోకస్ చేసి ఉంటాయి. ఈ మెడికేషన్స్ దెర్ సంథింగ్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్. అంటే మీరు ఇచ్చే ఒక మందు దాని ఇంటెన్షన్ ఏంటి, మీకు కంఫర్ట్ ఇవ్వాలని, కానీ అన్ఇంటెన్షనల్లీ ఆ మందు మీ ఒక ఊపిరి తీసుకునే రెస్పిరేటరీ రేట్ అంటారు, దాన్ని కూడా అఫెక్ట్ చేయొచ్చు. కానీ అది మీ ఇంటెన్షన్ కాదు. దాని సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ మీ ఇంటెన్షన్ అది కాదు. మీరు సైడ్ ఎఫెక్ట్ కావాలని చేయట్లేదు. మీ మెయిన్గా మీరు ఏం చేస్తున్నారు, ఆ పేషెంట్ పడుతున్న ఆయాసం తగ్గించడానికి మనం ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో అవి కంఫర్ట్ ఇవ్వడానికి చూస్తాం అనమాట. సో మన మెయిన్ ఇంటెన్షన్ వెన్ వీ క్లియర్లీ డాక్యుమెంట్ దట్ ఈ పేషెంట్కి ఈ కండిషన్ ఉంది, సఫరింగ్ విత్ దిస్ పర్టికులర్ డిస్ట్రెస్. ఈ డిస్ట్రెస్ తగ్గించడానికి మందులు స్టార్ట్ చేశాము. అంటే మనం ఆ మందులు స్టార్ట్ చేసినంత మాత్రాన ఆ పేషెంట్కి సెడేషన్లోకి అంటే చాలా ఎక్కువ మత్తులోకి వెళ్ళిపోవట్లేదు. ఆ పేషెంట్ వాళ్ళకున్న వ్యాధి రీత్యా వాళ్ళకున్న వ్యాధి చాలా అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల వాళ్ళు క్రమంగా వాళ్ళ ఎండ్ వైపు వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని మనం కావాలని ఫాస్ట్గా చేయాలని మన ఇంటెన్షనే కాదు. వీఆర్ నాట్ సపోర్టింగ్ మెర్సీ కిల్లింగ్ ఇన్ ఎనీ వేస్. వీఆర్ సపోర్టింగ్ ఓన్లీ థింగ్ దట్ పేషెంట్ హ్యాస్ ఎ రైట్ టు డిగ్నిటీ. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఆఖరి రోజుల్లో ఎస్ ఆఖరి రోజుల్లో అవస్థ పడతా చనిపోవాలనుకోరు, నొప్పితో ఇబ్బంది పడతా చనిపోవాలనుకోరు, ఆయాసంతో ఎక్కువగా అవస్థ పడుతున్నా కానీ మనం చూసే వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలా కాకుండా వాట్ వీ ట్రై టు గివ్ పేషెంట్స్ ఇస్ గుడ్ డెత్, నాట్ ఫాస్ట్ డెత్. ఫాస్ట్గా చేయాలని కాదు, వాళ్ళకి గుడ్ డెత్ అంటే మానసికంగా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండాలి, శారీరకంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కంట్రోల్లో ఉండాలి. మెడికేషన్స్ కూడా వాళ్ళు తీసుకునేవి రిలీఫ్ వచ్చే మెడికేషన్స్ అన్నీ మేము చూసుకొని ఇస్తామన్నమాట. ఇప్పుడు మన రంగమార్తాండ సినిమాలో చివరిలో బ్రహ్మానందం ప్రకాష్ రాజుని అడిగి నన్ను చంపేరాని భరించలేకపోతున్నానంటే ఆయన చంపేస్తాడు కదా, అది మెర్సీ కిల్లింగ్ ఆల్మోస్ట్ అంటే సినిమా చూస్తే. సో అది పాపం వాళ్ళకి పాలియేటివ్ కేర్ గురించి అప్పుడు తెలియలేకపోవచ్చు. యా బట్ వాళ్ళు డెఫినెట్లీ అండి సైకలాజికల్లీ చాలా పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఫిజికల్ సైకలాజికల్ రెండు ఉంటాయి. నేను వన్ ఆఫ్ ద సిచ్యువేషన్, నేను ఒక రోజు నైట్ డ్యూటీలో ఉన్నాను, అంటే ఇది జరిగి చాలా ఏళ్ళు అయింది, అప్పుడు నేను ఇంకా బసవ తారకంలో లేను. అప్పుడు నాకు పాలియేటివ్ కేర్ అంటే కూడా పెద్దగా తెలియదు. నేను డిఎం ఆంకానిస్థిషియా చేశాను ఎయిమ్స్ న్యూఢిల్లీలో. బట్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్ మేడ్ మీ ఫాలో పాలియేటివ్ కేర్. అనెస్థీషియాలో స్పెషాలిటీ చేసి మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేసి మళ్ళీ నేను పాలియేటివ్ కేర్ రావడానికి మెయిన్ కారణం ఒక పర్టికులర్ సిచ్యువేషన్. ఒక పేషెంట్ ఉన్నారు, టోటల్ అబ్డామిన్లో ప్రతి ఒక్క పేగు లోపల క్యాన్సర్ ఉంది, మొత్తం అంతా బాడీ రాయి కన్నా గట్టిగా అయిపోయింది ఆమె కడుపు. దాని మీద మన చెయ్యి పెడదామన్నా చెయ్యి ఒక సెంటీమీటర్ కూడా కిందకి వెళ్ళట్లేదు అనమాట. చెయ్యి పెట్టి నొక్కితే ఒక కడుపు మీద కొద్దిగానే వెళ్ళింది, ఒక సెంటీమీటర్ కూడా కిందకి వెళ్ళి రాయిలాగా అయిపోయింది. అట్లాంటి పేషెంట్ చాలా ఆయాసంతో అవస్థతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పేషెంట్ అటెండర్, నేను నైట్ డ్యూటీ చేస్తున్నా, నా దగ్గరకు వచ్చి నా కాలు మీద పడిపోయి, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కాలు మీద పడిపోయి నా కాలు వదలట్లేదు, ఏదైనా ఇచ్చేయండి, ఆమెని చంపండి, నన్ను కూడా చంపండి, ఇద్దరిని ఏమీ చేయలేకపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళకి మనం డాక్టర్స్గా ఎవరన్నా కానీ మానసికంగా చాలా ఎఫెక్ట్ అవుతారు. మనము కామన్ పబ్లిక్కే చాలా ఎఫెక్ట్ అవుతారు. డాక్టర్స్గా ఇలాంటివి రోజు డే అండ్ నైట్ చూస్తాం. మాకు చాలా సైకలాజికల్గా వీ ఆల్సో గెట్ వెరీ ఎఫెక్టెడ్ బై దిస్. సో అలాంటి సిచ్యువేషన్ చూసి ఇట్లాంటి వాళ్ళకి ఎంతో కొంత నా ప్రయత్నంగా చేయాలి అని ఇటువైపు రావడం జరిగింది. పాలియేటివ్ కేర్ రావడానికి మీకు ఆ సంఘటన మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది.